అయినా కూడా ఇది కనపడింది మాకు కార్డు యాడికి పోవాలా ఇదే చూసావు చూడే తర్వాత ఇంతకుముందు చిన్న ఎందుకు రాలేదు వచ్చినప్పుడు మీకు కవర్ చేస్తాను ఫోన్ నెంబర్ ఉంది కదా 50 ఏళ్ళు కనుమతి వచ్చినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను. వాడు ఒప్పుకున్నారా రోడ్డు వేయడానికి? నాగరాజు నాకు అట్లే ఉంటారు తాడే ఉంటారు నాగరాజు ఉంటాను సాయంత్రం 6 దాకా కొత్తకోటమ్మా. ఈరోజు కుప్పం పురపాలక సంఘ పరిధిలో 10వ వార్డులో వార్డు సభ నిర్వహించడం జరిగింది. గౌరవ ప్రజాప్రతినిధులు మా పట్టణాధ్యక్షులు రాజ్ కుమార్ గారు, సత్యేంద్రశేఖర్ గారు, మణి గారు, గోపి గారు, మా సోము, దాము, మంజు, ఇక్కడ వార్డు ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరు గౌరవ ప్రజాప్రతినిధుల సమక్షంలో 10వ వార్డుకి సంబంధించి 2 చోట్ల నిర్వహించడం జరిగింది. శాంతిపురం కాలనీలో మరియు ఊళ్ళో కూడా నిర్వహిస్తున్నాము. ఈ పురపాలక సంఘ పరిధిలో ప్రజలందరూ కూడా చక్కగా వారి యొక్క వ్యక్తిగత సమస్యలు, ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు అన్నీ కూడా మున్సిపాలిటీ దృష్టికి తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాము. మొత్తము ఎక్కువగా అడుగుతున్నది కొత్తగా రేషన్ కార్డులు, కొత్తగా ఇళ్ళు కావాల్సిన వాళ్ళు, కొత్తగా స్థలాలు కావాల్సిన వాళ్ళు, రోడ్లు, డ్రైన్లు, స్తంభాలు, లైట్లు, నీళ్లకు సంబంధించినవి, ఇలా మౌలిక సదుపాయాలు, వ్యక్తిగత సమస్యలు అన్నీ కూడా చక్కగా ప్రజలు ఆ యొక్క వార్డు సభకి మా గౌరవ ప్రజాప్రతినిధులంతా కూడా ముందు రోజే చక్కగా ప్రజలందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దండోరా వేయించి బాగా ప్రజలకు తెలియచెప్పి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే విధంగా చూసి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెంటు, కుర్చీలు, భోజన సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. వారి యొక్క సహకారం మరువలేనిది. ఈ యొక్క పురపాలక సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు రావాలని వారి యొక్క తపన మేరకు, వారి సూచనల మేరకు ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రులు పెద్దలు పూజ్యులు
నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు మరియు ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు, పిఎస్ఎం గారు, మనోహర్ గారు, ఇక్కడ పెద్దలందరూ కూడా అందరూ కలిసి చర్చించుకొని ఈ యొక్క కార్యక్రమం పెట్టి పురపాలక సంఘ పరిధిలో ప్రజలందరికీ కూడా వారి యొక్క వ్యక్తిగత సమస్యలు, మౌలిక సదుపాయాల సమస్యలు తీర్చడానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. వారికి నా ధన్యవాదాలు ప్రత్యేకంగా. అలానే స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క పిలుపు మేరకు ఆ కార్యక్రమాలు చేపడుతున్నాము. మన మున్సిపాలిటీలో గత 1.5 నెలల బట్టి జరుగుతున్న కార్యక్రమాలే ఆ ప్రోగ్రాంలో ఇచ్చినారు. ఎక్కడైతే గార్బేజ్ వనరబుల్ పాయింట్స్, ప్రజలు ఎక్కడైతే చెత్తను ఒక పాయింట్లో వేస్తారో అవి లేకుండా చేయటం, అందరికీ కూడా అవగాహన కల్పించడం, తర్వాత ఎక్కడా చెత్తా చెదారం లేకుండా కాలువలన్నీ శుభ్రంగా ఉండే విధంగా చేయటం, ఇవన్నీ కూడా మనం చేసే 1.5 నెలల నుంచి అవి ఈరోజు ప్రభుత్వం కూడా కమ్యూనికేట్ చేసింది. మా యొక్క గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో అవి కూడా కార్యక్రమాలు చక్కగా చేస్తున్నాము. ఎప్పటి నుంచో కూడుకుపోయిన కాలువలన్నీ, పాత కాలువలన్నీ కూడా పెద్ద పెద్ద మేజర్ డ్రైన్స్ కూడా కంప్లీట్గా జేసీబీలతో, హిటాచీలతో, మనుషులతో శుభ్రంగా అన్ని వార్డులో చేస్తున్నాము. అది కూడా కాకుండా ఈరోజు గౌరవ కలెక్టర్ గారు చిత్తూరులో ఒక సమావేశంలో మాట్లాడుతూ కుప్పం పురపాలక సంఘం వారు చేసే పారిశుద్ధ్య కార్యక్రమాలు బాగా ఉన్నాయని చిన్న ఒక ప్రశంస ఇచ్చినారు. వారికి పురపాలక సంఘం తరపున, ప్రజల తరపున, మా గౌరవ కౌన్సిల్ తరపున, మా ప్రజాప్రతినిధుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు అన్న మాట మేము మరింత బాధ్యతగా చక్కగా పనిచేసి కరెక్ట్గా రాబోయే 6 నెలల్లో గార్బేజ్ ఫ్రీ సిటీగా మరియు బిన్ ఫ్రీ సిటీగా, గ్రీన్ సిటీగా గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్కి అనుగుణంగా ఖచ్చితంగా పనిచేసి ఇంకా కూడా మంచి పేరు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నంగా మా కౌన్సిల్, ప్రజాప్రతినిధులు అందరం కలిసి, ప్రజలందరం కలిసి చేస్తామని గౌరవ కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మనకి ప్రతి వార్డులను ప్రజల సమస్యలు అక్కడికక్కడే తీర్చే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు సలహా సూచనల మేరకు కుప్పం సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ గారు, కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ రతన్ సార్ గారి సలహా సూచనల మేరకు మన కమిషనర్ గారు ప్రతి వార్డులోనూ 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అక్కడే ఉండి ప్రజల సమస్యలు తీర్చుకోవడానికి కోసం ప్రజల దగ్గరికే వెళ్ళి మీ కష్టాలను నేను ఉంటానని చెప్తూ ప్రభుత్వం తరఫున ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా ప్రజల దగ్గర నుంచి అర్జీలు సేకరిస్తూ ప్రజలు కూడా చాలా వరకు వాళ్ళ సమస్యలు తెలియజేయడము, ప్రజలు ఇచ్చిన అర్జీలకి జవాబుదారుతో ఉంటూ ఎండార్స్మెంట్ కూడా చేసి మీకు పెన్షన్ వస్తుంది, 100% వస్తుందంటే వస్తుంది, రాలేదంటే ఎందుకు రాలేదని కూడా అక్కడికక్కడే చేస్తూ ఎండార్స్మెంట్ కాపీ ఇస్తూ ఈరోజు ప్రజలు కూడా చాలా వరకు ఆయా వార్డులో ఇప్పటికీ 10 వార్డులు జరిగింది. 10 వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా మాకు ఈ సమస్య కూడా ఇంతవరకు మాకెవరు మా దగ్గర తెలియజేయలేదు, సార్ వచ్చినారు, ప్రజాప్రతినిధులు వచ్చి మాకు అక్కడికక్కడే సమస్యలు తెలియజేసి దానికి మనకి జవాబుదారు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి అదే మాదిరిగా ఇప్పుడు చిన్న చిన్న కరెంటు పోల్లో స్ట్రీట్ లైట్ కానీ, డ్రైనేజ్ కానీ, బ్లీచింగ్ పౌడర్ కానీ, ఈరోజు విపరీతంగా డెంగ్యూ జ్వరాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ జ్వరాలు కూడా ఉండకూడదని చెప్పి డ్రైనేజ్ క్లీన్ చేయడం కానీ, స్వచ్ఛమైన నీరు ఎన్టీఆర్ సూజీలో కూడా ట్యాంకులన్నీ క్లీన్ చేయడం కానీ, మున్సిపల్ మామూలుగా ఉన్న వాటర్ ట్యాంకులు కూడా క్లీన్ చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో కమిషనర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ అన్ని కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడము, ప్రజల స్పందన చాలా బాగుంది. మిగతా వార్డులో కూడా మేము అందరం కూడా తెలియజేసుకుంటున్నాము. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ యొక్క కష్టాన్ని ఇమీడియట్గా తీర్చుకునే విధంగా ఎక్కడికి వెళ్తే ఎక్కడికి అన్ని ఆఫీసులు చుట్టూ తిరగకుండా అక్కడికక్కడ సమస్యను పరిష్కరించే విధంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం, ప్రజలు కూడా సహకారం చాలా బాగుంది. మరింతగా ప్రజలతో ఇచ్చిన సలహా సూచనల మేరకు ఇంకా కూడా బాగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.